అలలకు అదుపు లేదు. అలల ప్రయాణం తీరం వరకు. అలా ఎక్కడ దాకా ప్రయాణం చేస్తాయి? తీరం తర్వాత ఇంకేమైనా ముందుకు వస్తాయా? అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలకువ వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. ప్రేమలు ఎప్పుడు దాకండి? పెళ్లికి ముందే ప్రేమలన్నీ, పెళ్ళైన తర్వాత ఏముండదు, ప్రేమ ఉండదు, దోమ ఉండదు. ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. ఏదో రుద్ర పిరమిడ్లో వార్షికోత్సవంలో మాకు ధ్యానం చేసామండి అని చెప్పి గొప్పగా చెప్పుకుంటే సరిపోయిందా? ఎప్పుడు దాకా ఉండాలి? జీవితాంతం వరకు చేస్తూ ఉండాలి ధ్యానం. అందుకే ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారణి, సంకల్ప శక్తిదాయిని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచిన ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పత్రిజీ అంటే సందేహం లేదు. మహానుభావుడికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ప్రాంగణంలో అసలు ఆ వాతావరణం కూడా ఎంత సహకరించిందో ఈరోజు. రోజు చెమట బట్టి చిటపట్లాడితే ఉండే సందర్భంలో సాయంత్రం 4 గంటల నుంచి ఎంతటి చక్కటి లాస్ట్ ఇయర్ కూడా నాకు చాలా బాగా గుర్తు. ఆ నేచరు అసలు ఇక్కడికి రాగానే ఒక ఏసీలోకి వచ్చినట్టుందనమాట. ఇట్లాగే మొత్తం హాల్ అంతా నిండిపోయారు. చాలా పిరమిడ్లుగా వార్షికోత్సవాలు చేస్తున్నాం కానీ మరి ఇక్కడ మరి ఏం శక్తి ఉందో ఏంటో కానీ వరదలాగా వస్తూ ఉన్నారు. చాలా చాలా అద్భుతం, ఒక శక్తి క్షేత్రమైనది. మరి ఇంతటి అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని నిర్మించి మా ఈ గొల్లపూడి నివాసులందరికీ ఈ ధ్యానశక్తిని అందించడానికి మరి ప్రేరణ కలిగించినటువంటి మణి గారి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. అయితే ఆశీస్సులు ఏమన్నా ఆశీస్సులు ఇస్తారమ్మా? నాకు నన్ను కోరిక ఇస్తారా? ఆశీస్సులు ఇస్తారా? ఏం మాట్లాడట్లా. ఏ పని చేయాలన్నా ఆశీస్సులు ఆత్మశక్తిని, దృఢశక్తిని అన్నిటికీ పెంచుద్దని చెప్తూ ఉంటారు. మీ అందరి దగ్గర నుంచి నేను ఒక ఆశీస్సులు కోరుతున్నాను. అదేంటంటే, చిన్నతనం నుంచి అసలు ఆధ్యాత్మికత తెలియదు, మరి ఈత తెలియదు, స్విమ్మింగ్ తెలియదు. ధ్యానంలోకి వచ్చినాక పత్రిజీ మాటలు నమ్మి ఈ ధ్యానశక్తి ఎంతవరకు ఉంటుందో ఉద్దేశంతోనే మరి కృష్ణానదిలో ఈత నేర్చుకొని 3 సంవత్సరాల పాటు ఆ ఈత పోటీల్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ సాధించడం, అలాగే స్టేట్ లెవెల్లో మరి 3 గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించడం, అలాగే నేషనల్ లెవెల్ రాజ్కోట్లోకి వెళ్ళటం. ఈసారి మరొక్కసారి పరీక్షగా ఏంటంటే, ఇంటర్నేషనల్లో స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది దుబాయ్లో. నేను ఎల్లుండి వెళ్తున్నాను. తప్పనిసరిగా ఆ కాంపిటీషన్లో మరి మన జ్ఞానశక్తిని ప్రూఫ్ చేయాలనే ఉద్దేశంతో ఆ కాన్ఫిడెంట్ వెళ్తున్నాం. పత్రిక చెప్పాడు, ఏదైనా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉన్నాయి, సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పినటువంటి ఆ మాటకి రుజువుగా మరి మరొకసారి వెళుతున్నాం. మీ ఆశీస్సులు అందరూ తప్పనిసరిగా మాకు ఇస్తారు, విజయంతో తిరిగి వస్తారనేటువంటి ఒక దృఢమైన విశ్వాసంతో ఉంది. థ్యాంక్ యూ. అందరి తరఫున రామిరెడ్డి గారికి ఆల్ ది బెస్ట్, మీ అందరి తరఫున కూడా. సో బహుశా రామిరెడ్డి గారి గత జన్మల్లో కొన్ని మర్చిపోయినటువంటి మంచి మాటలు, కొన్ని వినిపించవలసినటువంటి కవితలన్నీ గత జన్మలో ఆయన సాధ్యపడినట్లేదు, అవన్నీ ఈ జన్మలో పూర్తి చేసుకుంటున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మరి ఇందాక చెప్పాను, మన విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎంతోమంది అన్నపూర్ణలు ఉన్నారు. కానీ మొట్టమొదటిగా గుర్తించినటువంటి అన్నపూర్ణ గారు ఎవరయ్యా అంటే ఎవరండి? మీ అందరికీ అర్థమైపోయింది. మరి పద్మా మేడం పేరు పద్మా మేడం గారు అయినప్పటికీ కూడా మరి వారి ఇంటికి ఎప్పుడు ఏ ధ్యానం వెళ్ళినా ఎంతో ప్రేమతో, ఒక అన్నపూర్ణ తత్వంతో, మరి ఏది ఉంటే అది భోజనం అవ్వచ్చు, టిఫిన్ అవ్వచ్చు, ఆఖరి కనీసం ఒక చిన్న లడ్డు అయినా వారు పెడతారు. అందుకే అన్నపూర్ణ అనే పేరు వారికి మరి సార్థకం అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి పద్మ మేడం గారు వారు లలితా సహస్రనామం వాటి యొక్క అంతరార్థాలు అనేటువంటి పుస్తకం మీద
చక్కగా వ్యాఖ్యానం చేశారు. ఒక వ్యాఖ్యానం, ఒక గ్రంథాన్ని వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ఎంతమంది చదివారు మేడం గారు బుక్? కొద్దిమంది చదివారు. మరి లలితా సహస్రనామం అనేది ప్రతి ఒక్కరు ఒక పారాయణం చేస్తారు, కానీ వాటి యొక్క అంతరార్థాలు అనేది చాలా తక్కువ మందికే, 100లో ఒకళ్ళిద్దరికి మాత్రమే తెలిసేమో కానీ మిగతా చాలామందికి వాటి యొక్క అంతరార్థాలు తెలియదు. వాటి అంతరార్థాలు తెలియకుండా పారాయణం చేసినప్పటికీ అంత పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు, కానీ వాటి అర్థాలు తెలుసుకుని పారాయణం చేయడం వలన ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వాటిని పొందవచ్చు. మనం అద్భుతమైన అవగాహన అనేది పెరుగుతుంది. మరి ఆ యొక్క లలితా సహస్రనామ అంతరార్థాలు అందరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటే మరి కింద స్టాల్ ఉంది ఆల్రెడీ, ఆ స్టాల్ దగ్గర బుక్స్ ఉన్నాయి. అవి మరి ఎవరు కావాలంటే వాళ్ళు కొనుక్కుని తీసుకుని వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఏ విధంగా అయితే ఉంటుందో, భగవద్గీత ఇలా అందరిలో ఉంటుంది కానీ చదవం. అదేదో పుణ్యం అన్న ఇందా సారు పుణ్యం అంటే అడిగారు ప్రసాద్ గారు, అలాగే పుణ్యం అనేటువంటి భావంలో ఉన్నారు కానీ దాని పారాయణం అనే పదంలో ఉన్నారు కానీ దాని అంతరార్థాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస చాలా తక్కువ మంది ఉన్నది. ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి ఒక వ్యక్తి ధ్యానిగా ప్రవేశిస్తాడో అప్పుడు ఖచ్చితంగా వారి యొక్క అవగాహన మారిపోతుంది. అంతరార్థాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస వాళ్ళలో పెరగడం అనేది ప్రారంభమవుతుంది. ఒక పిరమిడ్ ధ్యానిగా మరి ఆ లలితా సహస్రనామ అంతరార్థాలు మనం కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బుక్ చదవలసిందే. అలాగే పతంజలి యోగ సూత్రాలు కూడా అయిపోయింది. నెక్స్ట్ పతంజలి యోగ సూత్రాలు, వాటి మీద కూడా రైట్, బుక్ అయిపోయింది. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో కూడా అవి ఎపిసోడ్స్గా వస్తున్నాయి. సో మరి పద్మ మేడం గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ఒక ప్రత్యక్ష ఆహ్వానం అండి. మనకి మానస సరోవరంలో ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే జరుగుతుంటున్న విషయం ఎందుకు తెలిసిందే. మరి ఎల్లుండి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, ప్రజాకవి, ప్రకృతి కవి, దాదాపుగా చాలా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి ఆయన యొక్క రచనల ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయినటువంటి ఆ మహానుభావుడు మనకు వస్తున్నాడు. ఎల్లుండి జయరాజ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. కాబట్టి చాలా అద్భుతమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి మీరందరూ తప్పనిసరిగా రావాలని చెప్పి ప్రత్యక్ష ఆహ్వానంగా ఇస్తున్నాను. తీసుకోండి మైక్. భగవత్ స్వరూపులందరికీ నమస్మాంజలి. శ్రీ రుద్ర పిరమిడ్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. మరి ఎంతో అద్భుతంగా మణి మేడం గారు ఎంతో చక్కగా 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క వార్షికోత్సవం జరపడం నిజంగా ఆవిడ యొక్క హృదయానికి మనం జయజయలు పలకాల్సిందే. సో ఎంతో ఏం మాట్లాడరు, ఒక మౌన ముని, ఆవిడ మౌన ముని, ఏం మాట్లాడరు కానీ కాముగా పనంతా చేసుకెళ్తున్నారా లేదా. ప్రతి సంవత్సరం ఇలా వార్షికోత్సవం పెట్టి ఎంతో అద్భుతంగా చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎంత వరదల ప్రవాహంలో వచ్చారో. ఫస్ట్ అనుకున్నాం పత్రికను తీసుకురావాలనుకుని, తర్వాత అనారోగ్య కారణంగా తర్వాత రాలేకపోయారు. కానీ ఆ లోటు తీర్చారు లాస్ట్ ఇయర్ అయితే. అసలు కంటిన్యూగా 9 గంటల వరకు వస్తూనే ఉన్నారు అలాగా. అప్పుడు చెప్పారంట పత్రికారే వస్తారు తల్లి ఆ రూపంలో, అందరి రూపంలో అని చెప్పి. సో ఆవిడ యొక్క చిత్తశుద్ధికి, ఆవిడ యొక్క సంకల్పానికి ధన్యవాదాలు మేడం. ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు మీరు ఇంట్లో సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉండాలి మీలాంటి వారు. ఈ గొల్లపొడి అంతా కూడా చక్కగా ధ్యాన గొల్లపొడిగా అయిపోతుంది అనమాట. సో మధురమైన భోజనాలు కూడా పెట్టాలి. వస్తుందిలేండి, భోజనం పెట్టడం విశేషం ఉంది. ఆడవాళ్ళం ఎవరైనా పెడతాం. ఎక్కడ భోజనాలు కూడా ఇక్కడ భోజనాలు సపరేట్గా చాలా బాగుంది. తప్పకుండా పెడతారు. ఆవిడ మొదలు నేనే చెప్పేస్తున్నా. సరే, మరి దసరా నవరాత్రుల సందర్భంగా మనం ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నాం. ఈరోజు 5వ రోజు, చాలా ప్రత్యేకమైన రోజు. అమ్మవారి అవతారం ఏంటండి ఈరోజు? మూలా నక్షత్రము, సరస్వతీదేవి అవతారం. అంటే ఏమనిపిస్తుంది? సరస్వతీదేవి అవతారం అంటే జ్ఞానానికి ప్రతీక. మనందరము జ్ఞానులవే కదా, ధ్యానులవే కదా. ధ్యానము జ్ఞానము అంతా కూడా రంగరించుకున్నాం అనమాట. సో ఆ యొక్క జ్ఞానపుత్రికలో మనందరం. మరి ఇందాక స్వామీజీ చెప్పారు ప్రసాద్ గారు, విజయవాడ అంటే విజయవాడ విజయాల వాడే.
మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఏ ఒక్క కార్యక్రమం జరిగినా విజయవాడ నుంచే జరిగింది. గత 28 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం జరిగినా విజయవాడలోనే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాతే అన్ని చోట్లకి వెళ్ళింది. మరి విజయవాడ విజయాల వాడే పత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకు? అదిగో ఆ శక్తి. ఎవరు? దుర్గామాత. అలా అందరు ఒక దుర్గామాత అంటే మీరందరూ మనందరం అవునా కాదా? ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి ఉంది. మనందరం ఆ శక్తి పుత్రికలమే. భారతదేశం ఈ రోజున ఎక్కడైనా చూడండి, ఎక్కడ భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా అమ్మ నామాలే, అమ్మ శక్తులే. అలా వైబ్రేషన్స్ అలా విస్ఫోటనం చెప్తూ ఉంటాయి భారతదేశం అంతా. ఏమిటి? ఆ శక్తి తరంగాలు అంత విస్ఫోటనం చెందుతూ ఉంటాయి. ఆ శక్తి తరంగాలు ప్రతి ఇంట, ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి దేశం అంతా కూడా చక్కగా అద్భుతంగా చేస్తుంటారు. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ 9 రోజులు కూడా చక్కగా ఫాస్టింగ్ ఉండి కేవలం ఒక వాటర్ లిక్విడ్తోనే ఉంటారు. మరి ఎంత అద్భుతం అంటే అది ఒక ప్రధానమంత్రి. ఆయన యొక్క శక్తి చూడండి. ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎప్పుడూ ఏది ఆ వ్రతం మానుకోలేదు. తన వ్రతాన్ని తాను సాగిస్తూనే అన్ని పనులు చేసుకుంటారు. అంత గొప్ప యోగి మన ప్రధానమంత్రి. వారికి అలా మనం జేజేలు కొట్టాలి. అలాంటి వారు ఉంటే మన భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా సస్యశ్యామలంగా, ఇంకా దైవశక్తితోటి, ఇంకా భారతీయ యోగత్వ సాంప్రదాయం ఏంటో అలాంటి వాళ్ళు ఉంటేనే మనకు తెలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మన భారతదేశం ఒక ఆధ్యాత్మిక తత్వానికి ఒక సూచికగా కనపడుతుంది. అన్ని దేశాలకు ఒక దిక్కు అవుతుంది భారతదేశం. రాబోయే రోజుల్లో ఇది నేను చెప్పడం కదా, మహానుభావులందరూ కూడా వారి యొక్క పరిశోధన ద్వారా మహాద్రష్టలు చెప్పిన విషయం. అంటే భారతదేశం ఎంత గొప్పదో చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా మనకి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, అందరూ కొల్లగొట్టుకుని వాళ్ళే కదా. కానీ ఎక్కడైనా తగ్గిందండి? ఏ రోజున మనకు లోటు ఉందా? అన్ని దేశాలకు సహాయం చేసేందుకు గొప్ప శక్తి. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అదే ఆధ్యాత్మిక బలం, అదే యోగ బలం, అదే దైవ బలం. ఎక్కడుందండి? మన చుట్టూ ఉన్నాయి. ఒక వేదభూమి లాంటి ఒక మన హిమాలయాలు ఒక దివ్య శక్తి తరంగాలు, మన యొక్క ప్రపంచానికి ఒక ఆయువు పట్టు లాంటి హిమాలయాలు. మరి అక్కడ ఉండి కొన్ని లక్షలాది మంది మహానుభావులు తపస్సు చేస్తూ ఆ యొక్క తపస్సు ఫలాన్ని మన ఈ విశ్వానికి పంపిస్తూ ఉన్నారు. అది మనం చూడం, మనకు కనపడదు. వాళ్ళు చేసే పని కానీ, వాళ్ళు చేసే తపస్సు కానీ మనం ఎవరం చూడం. ఈ రోజున మనందరం హాయిగా ఉంటున్నామంటే అలాంటి మహానుభావులు వాళ్ళ శరీరాన్ని త్యాగం చేసి, అంటే వారి శరీరం దేహం అనేది లేదు, ఇక ప్రపంచం కోసమే, విశ్వం కోసమే వాళ్ళు వచ్చిందే అందుకు. ఆ విధంగా హిమాలయాల్లో ఉండి ఎంతో అద్భుతంగా సాధన చేస్తూ ఎంతోమంది మహానుభావులు ఈ ప్రపంచాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మనకు కనపడే ఈ ప్రపంచం, మనకు కనపడే ప్రపంచం ఇంకోటి ఉంది, అదే ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ అని, అంటే ఒక దివ్యాత్మ శక్తులని. మరి అలాంటి శక్తులు కూడా ఈ ప్రపంచాన్ని కాపాడటానికి, అంటే ఈ ప్రపంచం సరిగా సస్యశ్యామలంగా ఆనందంగా ప్రతి ఒక్కరు ఉండాలని ఆ యొక్క మనకు తెలియని ఒక ఆధ్యాత్మిక ప్రపంచం దేవతలందరూ కూడా మన పేర్లు చెప్పుకోవాలి దేవతలని. సో అలాంటి వారందరూ కూడా ఎంతో శక్తి తరంగాల ప్రపంచానికి వర్షంలా కురిపిస్తున్నారు. ఇది ద్రష్టలు ఇచ్చిన సందేశాలు. మరి ఇలాంటి సమయంలో మనందరం ఉన్నాం ఇక్కడ. ఇలాంటి సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకుండా మన యొక్క సాధన, అంటే నీకు నీవుగా స్వీయ సాధన చేసుకుంటూ నీకు తెలిసింది 10 మందికి పంచే విధానంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. ఇందాక భావజాలం అని అన్నారు ఆయన, మాస్టర్ గారు. భావజాలం నిజమే. భావజాలం ఎలా ఉంటుందండి? ఆ భావజాలాన్ని అంటే ఆ శక్తి తరంగాలు, అంటే ఆలోచన తరంగాలు ఎంత గొప్పవో మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ భావజాలం గురించి అదొక పెద్ద సబ్జెక్టే నిజంగా చెప్పాలంటే. మనం చేసే ఇప్పుడు ఈయన చెప్పారు సంకల్పం అనేది, అంటే నేను గెలవాలనే సంకల్పం ఆయన ఎలా పెట్టుకున్నారు? ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సంకల్పాలు ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశాన్ని సస్యశ్యామలంగా చూడాలి, ఈ దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, మన విశ్వం అంతా కూడా మనం ఒక్కటే, ఆల్ ఇన్ వన్నెస్ అని చెప్పేసి స్వామీజీ చెప్పారు ఇందాక. సో ఆ విధంగా మనం రావాలంటే ప్రతి ఒక్కరి భావజాలం కూడా చాలా స్వతసిద్ధంగా స్వీయ సాధనతోటి ఆ సంకల్పాన్ని ఆ విధంగా పంపిస్తే ప్రపంచం అంతా బాగుపడుతుంది. ఇది ఒక స్త్రీ వల్లే అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్షమించాలి, మిమ్మల్ని ఏమంటలేదు, మీలో కూడా ఒక అర్ధనారీశ్వరులు ఉన్నారు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని మీరు ఉద్యోగం చేస్తే తప్పకుండా మీరు కూడా వస్తుందన్నమాట. సో అవును, కరెక్ట్. మరి చెయ్యాలి కదా, చైతన్యం రథం కదలాలంటే వాళ్ళు ఉండాలి, కదిలించడానికి మనం ఉన్నాం.
అలాంటి చైతన్య రహితుడైన ఆ ఆది పరమేశ్వరునే ఆ అమ్మే కదిలించింది. ఆ కదలిక ఆ అమ్మ ఆ శక్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పోషిస్తుంది, వాళ్ళ కార్యక్రమాలు అప్పచెప్పింది. కాబట్టి మీ వెనకాల కూడా అక్కడ శక్తే. సో కాబట్టి ఇక్కడ మగ స్త్రీ పురుషులని భేదం లేదండి. మనం అంత ఆత్మస్వరూపులు. ఆత్మకి స్త్రీ పురుష అని భేదం అనేది లేనే లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్త్రీతత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా ఆ పురుషతత్వం ఉంటుంది. అదేంటో మనం అర్ధనారీశ్వర తత్వంలో మనకు బాగా తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ దసరా నవరాత్రుల్లో ఇంత అద్భుతంగా మరి మేడం గారు ఇంతమందిని చక్కగా ఒక చోట చేర్చేసి ఇంతకుముందే మరి అహింస సిద్ధాంతాన్ని గురించి చక్కటి శాకాహారాలు ర్యాలీ చేశారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏదో వారి శాతనైనంత వరకు పని చేస్తూనే ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే మన గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలోని చైతన్యం ఒక ప్రవాహంలో పారుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక చైతన్యము ప్రవాహంలో పారుతుంది. ఇది నా పని అనుకుని చేస్తున్నారు ప్రతి ఒక్క మాస్టరు. ఎవరైనా చెప్తే చేస్తున్నారండి, మీకు లోపల కలుగుతుంది. ఎవరిని పిలిస్తే పెడుతున్నారా, ఎక్కడ ర్యాలీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ క్లాసులు జరుగుతున్నాయని అలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎవరు ఇదిగో ఇందాక సార్ చెప్పారు పిఎంసి ఛానల్ చూసి, అదొక అద్భుతమైన వరం మనకి. పత్రికారి యొక్క కాన్సెప్టు ప్రపంచమంతా తెలియటానికి పిఎంసి ఛానల్ మాధ్యమం అనేది చాలా గొప్పది. మరి ఆ మాధ్యమం ద్వారా ఇందాక శేఖర్ గారు అన్నట్లు ఎంతోమంది ఇళ్లల్లో కూర్చుని వారికి వారే ధ్యాన సాధన చేసుకుంటూ చక్కగా స్థితి వాళ్ళ ఆనందం పొంది కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి చెప్తున్నారు. అలా ఎంతమంది వస్తున్నారో మాకే తెలియదు. నిన్నగాక మొన్న కూడా అలాగే ఒక 4 ఏళ్ల నుంచి చేస్తుందంట ఇక్కడే మన గాంధీనగర్లో. సో ఆవిడ కూడా అంతే 4 years నుంచి మెడిటేషన్ చేసుకుంటుందంట. ఏదంటే పిఎంసి ఛానల్ చూసి. సో అంత గొప్ప ఆయుధం మన చేతుల్లో ఉంది. మరి ఈ నవరాత్రుల సందర్భంగా మరి 9 రాత్రులు 9 అవతారాలు ఉంటాయి కదండి. ఆ 9 అవతారాలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి కదా. చూసా మనందరం ఎంతమంది మాస్టర్స్ చూడండి చక్కగా మనలోనే ఉన్నాయి. మనం పరిగెడదాం అక్కడికి అమ్మని చుట్టానికి. మరి ఎక్కడే పరిగెట్టాలి? లోపలికి. అంతర్ముఖ సమారాధ్య, అదే కదా అంతర్ముఖ సమారాధ్య. అంటే సమం అంటే ఏమిటి? సమము అంటే ప్రాణశక్తి. ఆరాధ్య అంటే ఏమిటి? ఆరాధించడం. దేన్ని ఆరాధిస్తున్నారు? ప్రాణశక్తిని ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నావా లేదా? ఇప్పుడు చేసేది ఏంటి? మనం శ్వాస మీద ధ్యాస అంటే శ్వాసారాధనే కదా. అదే అంతర్ముఖ సమారాధ్య. బహిర్ముఖ సుదుర్లభ అంటే బయట దొరకదు, లోపలే దొరుకుతుంది అని. అలాగే సనక సనందనాది అలాంటి మహానుభావ బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందన సనత్ కుమార్ సనత్సుజాతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ శ్వాసను సాధన చేస్తూనే ఈ రోజు వరకు నిత్య బాలురుగా ఉన్నారు. ఇప్పటికి హిమాలయాల్లో. అది శ్వాస యొక్క గొప్పతనం, అది శ్వాస యొక్క పటుత్వం, అది శ్వాస యొక్క దివ్యమైన శక్తి. ఏ పని చేయాలని ఆ శక్తి కావాలి. ఎక్కడుందంటే ఆ శక్తి మన మూలాధారంలో, మన లోపలే ఉంది. ఆ మూలాధారంలో ఉన్న శక్తినే శైలపుత్రి అంటారు. శైలపుత్రి కదా మొదటి అవతారం శైలపుత్రి. శైలపుత్రి అంటే ఏమిటండి? శైలు అంటే ఒక పర్వతం. శైలపుత్రి అంటే పర్వతరాజ కుమార్తె కదా ఆవిడ, తెలుసు కదా. మరి ఆ శైలపుత్రి అంటే ఎవరు? మనలో శైలపుత్రి అంటే మన యొక్క శైలం అంటే పర్వతం. ఆ పర్వతం ఎక్కడుంది? మనలో వెన్నెముక మూలాధారం నుంచి కింద నుంచి పైదాకా ఉండే వెన్నెముకే మేరు అనమాట. ఆ శక్తి ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. ఆ శక్తి ఆ వెన్నెముకను ఆధారం చేసుకుని ఇక్కడికి రావాలి. ఆ చేసే ప్రయాణమే శైలపుత్రి. ఎక్కడుందంటే ఇప్పుడు శైలపుత్రి మన యొక్క వెన్నెముక చివరి భాగంలో ఆ శక్తి నిబిడీకృతమైంది. ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఆ సాధన ద్వారా ఆ శక్తిని మేల్కొల్పినప్పుడు ఆ యొక్క మేరువు ద్వారా అంటే ఆ వెన్నెముక ద్వారా సుషుమ్నా నాడి అని లోపల ఉంటుంది. ఆ నాడి ద్వారా మనకు సహస్రారాన్ని చేరినప్పుడు అది శివశక్తి ఐక్య చైతన్యము. అంటే శివుడు అంటే శక్తి చైతన్యం మన కలయికే. ఆ పరాశక్తి మనకు సృష్టి చేయడానికి తన యొక్క శక్తిని తగ్గించుకుని భూమి మీదకి వచ్చి ఇప్పుడు మళ్ళా మనందరం ఏం చేస్తున్నాం? కింద నుంచి పైకి వెళ్తున్నాం. ఆవిడ కిందకు వచ్చింది, మనం మూలాధారం నుంచి పైకి వెళ్ళి మళ్ళా మన స్వస్వరూపం. ఎప్పుడు పత్రికారు ఒక మాట అంటారు, ఇది మనకు పరలోకం. మనం అనుకుంటాం అది పరలోకం అనుకుంటాం. అంటే మనకు కనపడింది ఏదైతే ఉందో అది మన పరలోకంగా భావిస్తాం. అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, అది అక్కడ మనకి ఆ దేవుడు దర్శించాలని కదా మనందరం అలాగే అనుకుంటాం కదా. కానీ వాస్తవంగా ఇది మనకు పరలోకం. ఏంటంటే ఇది ఈ భూలోకం పరలోకం. ఎందుకు వచ్చాము ఇక్కడికి? జస్ట్
ఒక నాటకం ఆడటానికి వచ్చాం మనందరం. ఎవరెవరు ఏ పాత్రలు పోషించాలో ఆ పాత్రలు పోషిస్తూ ఆ పాత్రలో జీవిస్తూ ఇక్కడ ఒక నాటకం వేసేసి మళ్ళీ మన లోకానికి వెళ్ళిపోవాలి. ఇది ఇప్పుడు మనది కాదు, ఇది అతిథులుగా వచ్చాం మనం. మరి ఈ అతిథులుగా వచ్చిన వాడు వెళ్ళాలా లేదా అక్కడికి? ఆ వెళ్ళే ప్రయాణమే ఈ యొక్క శైలపుత్రి నుంచి సహస్రారం వరకు చేరే కథ అంతా. మరి అది చెప్పాలంటే చాలా ఉంటుంది స్టోరీ. సింపుల్గా ఒకటే మొట్టమొదటి చెప్పి, శైలపుత్రి అంటే మూలాధారంలో ఉన్న శక్తిని సాధన ద్వారా ఆ షట్చక్రాల గుండా సాధన చేసుకుంటూ ఆ సహస్రార స్థితికి చేరినప్పుడు శివుని యొక్క చైతన్యములో లయమవటమే మన యొక్క జీవుని యొక్క ప్రయాణం. అదే ఈ 9 రోజులు జరిగేది. 7 చక్రాలే ఉంటాయి కదండి, 9 ఎక్కడ ఉంటాయంటే దీనిపైన మనకు కనబడని స్పేస్ ఉంది. అది నవరాత్రులు అంటే నవ దేవతలు కదా, అది అనమాట. సో ఇదంతా ఒక పెద్ద సబ్జెక్టు. కాకపోతే ఈరోజు దసరా నవరాత్రులు కాబట్టి అందున మూల నక్షత్రం సరస్వతీదేవి యొక్క అవతారం కాబట్టి ఆ అమ్మ గురించి 2 మాటలు మీతో ముచ్చటించాను. మరి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని జరిపించిన మణి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తాం. ఆ శ్రీ రుద్ర పిరమిడ్ అంటే రుద్ర అంటే ఏంటి? రుద్రుడు ఏంటి? 3 నేత్రాలు తెలుసుకోమని. ఎలా తెలుసుకుంటావు? ఇదిగో అమ్మ యొక్క శక్తిని ఆరాధన చేస్తే, ఆ శ్వాస సమారాధన, అంతర్ముఖ సమారాధ్య, ఆ ప్రాణశక్తిని ఆరాధన చేస్తే ఆ 3 నేత్రాలను కూడా తెలుసుకోగల శక్తి నీలోనే ఉందని శ్రీ రుద్ర పిరమిడ్ ద్వారా తెలియజేయబడుతుంది. మరి ఆ రుద్ర పిరమిడ్ మీరు అందరూ ఎలా ఉపయోగించుకుంటారో, మీ యొక్క ఆ దివ్య నేత్రాలు ఎవరు తెరిపించుకుంటారో మీ స్వీయ శక్తిలే. ఓకే, మీ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది. చక్కగా మేడం ఎంతో అందంగా కట్టారు. మంచి ప్లేస్, మంచి వాతావరణం. ఎవరికి అందరికీ ఎప్పుడు ఆహ్వానమే. ఏ రోజు ఏ టైం వచ్చినా కూడా దానిలో చక్కగా చేసుకోవచ్చు. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన మరి మీరందరూ ఉపయోగించుకుంటే చాలా అద్భుతం. మేడంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చక్కగా మరి ఈరోజు సందర్భానుసారంగా దేవీ నవరాత్రుల్లో ఉన్నటువంటి ప్రాశస్యము, వాటి యొక్క విశిష్టత మరి మనందరం వినడం కూడా ఎంతో భాగ్యం. ఒకసారి బ్రహ్మ విద్వరిష్ట పద్మ మేడం గారికి ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. మళ్ళీ ఒకసారి దర్శనానికి వెళ్ళామంటే, గుళ్ళోకి వెళ్ళామంటే ఆ దేవతను ఆ దైవాన్ని దర్శించుకుని వస్తామనేది సహజం. కానీ ఒక్కొక్కరు చెప్తుంటారు, నేను 6 సార్లు దర్శించుకున్నానండి, నేను 7 సార్లు దర్శించుకున్నానండి, నేను 10 సార్లు దర్శించుకున్నానండి. ఎన్నిసార్లు దర్శించుకున్నా ఏమి లాభం? ఒక్కసారి దర్శించుకున్నా 10 సార్లు దర్శించుకున్నా అదే. కానీ ఒక్కసారైనా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆ లోతుల్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు పద్మ మేడం గారు చెప్పినట్టు ఈ శైలపుత్రుడి గురించి కానివ్వండి, ఇంకోటి గురించి కానివ్వండి, ఆ అవతారాల యొక్క విశిష్టత అవి మనకి తెలియాలి, అవి మూలం తెలియాలి. మీరు ఎన్నిసార్లు దర్శించుకున్నారనేది ప్రధానం కాదు. ఇక్కడ ఒక్కసారి 6 సార్లు దర్శించిన దాని బదులు 6 సార్లు విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామం యొక్క విశిష్టతని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఆ యొక్క దేవీ నవరాత్రుల యొక్క విశేషం మొత్తం సంపూర్ణంగా అర్థమవుతుంది. మరి స్త్రీమూర్తులందరినీ మరొకసారి కోరుకునేది ఏంటయ్యా అంటే, ఆ లలితా సహస్రనామం పారాయణమే కాకుండా లలితా సహస్రనామం యొక్క అంతరార్థాలు ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకుంటేనే మరి ఎంతో అది గొప్పదైనటువంటి విషయం. సో వన్స్ అగైన్ మరి పద్మ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మరి బ్రహ్మర్షి జక్క రాఘవరావు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలా 3 నిమిషాలా? ఓకే, రైట్ మాస్టర్స్. ఇంకా ఎండ్లెస్ అంటే అక్కడ ఎండ్లెస్. ఓకే, ఎందుకంటే విషయాలు మిత్రులు ఎంతమంది చెప్పినప్పటికీ కూడా మనకి తెలియని కొత్త విషయాలు ఏం కావు. శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం అని చెప్పి అన్నారు. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ ధ్యానం మనకు అబ్బుతుంది కదా. కాబట్టి పత్రిజీ గారిని దృష్టిలో పెట్టుకోగలిగినట్లయితే ఎవరు ఎంత శ్రద్ధగా అభ్యాసం చేయగలిగితే అంత ఉన్నతంగా ఎదుగుతారు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం మనకు లేదు. పత్రిజీ మనకి ఇచ్చింది 3 పద్ధతులు చెప్పారు. ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో సాధన కావాలి. సాధన అంటే అర్థం ఏమిటి? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఇంకా రెండవది ఏంటి? స్వాధ్యాయం. అంటే మంచి పుస్తకాలు, జనకేశ్వరం చెప్పినట్టుగా అది లలిత కావచ్చు, మనకి పతంజలి యోగ సూత్రాలు కావచ్చు, ఏవైతే బుక్స్ కావచ్చు. కాబట్టి పుస్తకాలు ఎంత చదవగలిగితే అంత. అంటే పుస్తకాలు అనగానే ఎందుకు చెప్తున్నానంటే, గురువు మీద మనకి ఎంత శ్రద్ధ అయితే ఉంటుందో ఆ గురువు యొక్క కృప, అనుగ్రహం మన మీద అంత ఉంటుంది.
నేను చాలా సందర్భాల్లో చూస్తుంటాం. జ్ఞాన జగత్ మ్యాగజైన్ అనేది నా మానస పుత్రిక, ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ ఉండాలని పత్రికారు పదే పదే చెప్పినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటికీ మరి దాని సర్క్యులేషన్ పెరగదు. ధ్యానులు మాత్రం లక్షల సంఖ్యలో ఉంటారు. ఎంత సర్క్యులేషన్ అంటే వేలలో మిగిలిపోయి ఉంటుంది. దయచేసి నేను కోరేది ఏమిటంటే, సజ్జన సాంగత్యం అంటే 10 మంది దగ్గర మనం వెళ్ళక్కర్లా. జ్ఞాన జగత్ మ్యాగజైన్ ఒకటి తెచ్చి మన ఇంట్లో పెట్టుకుని రోజు ఖాళీగా ఉన్నప్పుడల్లా 4 పేజీలు తీస్తుంటే మనకి ఎంత జ్ఞానపరమైనటువంటి అవగాహన కలుగుతుందో అంత కలుగుతుంది. స్వాధ్యాయానికి పెద్ద పెట్టాలి అంటే ఒకటి సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ్ అంటే శక్తివంతంగా ఉండటం. రెండవది స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాల్లో మనకి జ్ఞాన జగత్తు అనేది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని మనకు ఉంటున్నాయి. దయచేసి చందాలు కట్టడం అది వేలు లక్షలు కాదు, అంత కలిపితే 400-500 కడితే సంవత్సరం దందా అయిపోతుంది. దయచేసి గురువు మీద ఏ మాత్రం భక్తి విశ్వాసాలు ఉన్నా మీరంతా కూడా మీరు కడుతూ మీ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా చందాలు కట్టి ఏర్పాటు చేయండి. అది ముఖ్య విన్నపం. అంటే గురువు మీద మనకు శ్రద్ధ భక్తి ఉన్నట్లయితే. ఇక మూడవది ఏమిటి, మనకి కావాల్సినటువంటి స్వాధ్యాయం తర్వాత సాంగత్యం. సాంగత్యాలు రెగ్యులర్ నడుస్తూనే ఉన్నాయి. పిహెచ్సి మన ఇంట్లో ఉంది అంటే రెగ్యులర్గా మన సాంగత్యంలో ఉన్నట్లే లెక్క మనకి. బట్ మనం ఫిజికల్గా కలవటం ద్వారా బట్ ఎనర్జీస్ ఎట్లా మనల్ని ఇంప్రూవ్ చేస్తాయి, ఎంత శక్తివంతంగా చేస్తాయి అనేది ఒకటి. మెయిన్ మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ధ్యానం మీన్స్ ఇట్స్ నాట్ థియరీ. ధ్యానం అనే థియరీ ఎట్టి పరిస్థితుల్లో కాదు, 100% ప్రాక్టికల్. ప్రాక్టికల్ ఏమిటి, ఎన్ని మాటలు మనం చెప్పినప్పటికీ కూడా నువ్వు దానిలో ఇన్వాల్వ్ అయ్యి సాధన చేయగలిగితేనే మనకు ఆ శక్తి వస్తుంది తప్ప లేదంటే మాటలతోటి అయ్యేది కాదు. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా తెలియని విషయాలు కాకపోయినా ఈ రుద్ర పిరమిడ్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మనం కలుస్తున్నామంటే ఎందుకనంటే మరొకసారి గుర్తు చేసుకోవటానికి అంతకంటే ఏం కాదు. విషయాలన్నీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకునే విషయాల్ని అది మాటలతో వదలకుండా చేతల్లో కావాలి అంటే ప్రాక్టికల్గా మనం ఎంతవరకు ఉన్నాము అనే ఆత్మ పరిశీలన మరి ముఖ్యంగా మనందరికీ కావాలి. ఇక పత్రిక ఆశయాలు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అవ్వాలి అంటే మరి ఓపిక ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇటువంటి పిరమిడ్ మనకు కట్టాలి. రుద్ర పిరమిడ్ అనగానే రుద్రుడు అనగానే శివుడు చైతన్యం అని చెప్పగలిగాడు. రుద్రుడు దేనికి లయకారకుడు. దేనిలో లయం అవ్వాలి, దేహవత్త జీవించే స్థాయి నుండి ఆత్మవత్త జీవించే స్థాయికి ఎప్పుడైతే మనం ఎదుగుతామో అప్పుడు మనకి ఆత్మానుసంధానం అనేది మనకు జరుగుతుంది. ఆ లయకారకుడు దానికోసం గుర్తొస్తాడు. మరి 10 సంవత్సరాల క్రితమే మరి మాతవరంలో పిరమిడ్ హౌస్లో మేము పిరమిడ్ నిర్మాణం చేసినప్పుడు ఏం పేరు పెడదాం సార్ అంటే విజయవాడ ఫేమ్ కనదుర్గ పిరమిడ్ అని పేరు పెట్టమన్నారు. అప్పుడు అడిగాను సార్ని, కుల మతాలకు అతీతంగా ఎదగాలని చెప్పి అనుకున్నాం కదా, మళ్ళీ కనదుర్గ అంటే హిందూయిజం వస్తుందేమో సార్ అంటే బడికి వెళ్ళాలంటే పిల్లడికి చాకరీ చెప్పాలి కదయా, కాబట్టి ఏదో విధంగా రాని ముందు తర్వాత వాళ్ళే నేర్చుకుంటారులే అని అన్నారు. అంటే ఫస్ట్ ముందు మనం ఎంటర్ అయితే జ్ఞానపరమైన అవగాహన పెరిగిన కొద్దీ మనం ఏ విధంగా ఎదుగుతున్నాం, దేహవత్త జీవించే స్థాయి నుండి ఆత్మవత్త జీవించే స్థాయికి ఎప్పుడైతే మనం ఎదుగుతామో మనకంటే మించిన శక్తివంతులు కానీ మనకంటే మించిన జ్ఞానవంతులు కానీ మరొకరు లేరు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, కృష్ణుడు చెప్పితే ఉద్ధరేత ఆత్మను ఆత్మానం అన్నాడు. బుద్ధుడు చెప్పితే అప్పో దీపోభావం అన్నాడు. ఓ సేత్ మహాశయుడు చెప్తే ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త అని చెప్పన్నాడు. ఎందుకంటే ఇంకెవరు చెప్తాం. కాబట్టి ఎవరి స్టేజ్ మీద ఉన్నవాడు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనమంతా కూడా నిత్య జీవితంలో ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్తలు తప్ప మరి ఇంకోటి కాదుగాక. కాబట్టి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. కాబట్టి నిత్య జీవితంలో మనమేంటో మన పాత్ర ఏమిటో, ఒకటి ఆరోగ్యం అందరికి కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికంటే మించిన భాగ్యం ఇంకోటి లేదు. ఇంకొకటి తృప్తికి మించిన ఆనందం లేదని చెప్పి అన్నాడు. తృప్తి కావాలి, ప్రతి మనిషికి ముందు చేసేదానికి తృప్తి కావాలి. అన్నదానానికి ఎందుకు పెద్ద వేశారంటే ఎంత నచ్చిన భోజనం నీకు పెట్టినా 1-4 ముద్దలు తిని పీకల దాకా వస్తే ఇక తాను బాగున్న వల్ల కాదంటాం. అంటే మనిషి ఎక్కడ తృప్తి ఉన్నా లేకపోయినా భోజనం దగ్గర మాత్రం ఆ ముద్ద పడేసరికి ఇక చాలు అని చెప్పి ఫస్ట్ అక్కడ వస్తుంది. ఇక రెండవది ఏం కావాలి, భౌతికంగా ఎంత కావాలి మనకి. మీకు అది ఎవరి కాళ్ళకు మాకు చెప్పేది కాదు. బయట ఉండటానికి నీడ కావాలి, కట్టడానికి బట్ట కావాలి, తినడానికి తిండిగా ఎంత కావాలి. మరి ఇంకా అనే తప్పతో మనం ముందుకు వెళ్ళండి, తప్పేం కాదు దానికి. బట్ వచ్చిన దానిలో 10% ఇందాక మిత్రులు చెప్పారు, కనీసం దానం 10% చేయాలని. అది ఎట్లా చేయాలి అంటే జ్ఞాన జగత్ మ్యాగజైన్ మనకి మన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులకు ఎవరికైనా మనం ఇవ్వటం కానీ, అలాగే పిఎంసికి అది రెగ్యులర్ కావాలి. దాదాపు 40-50 లక్షలు ఉందని అంటే పత్రిక రాసి ప్రపంచవ్యాప్తం కావాలంటే ఆయన ఫిజికల్గా ఉన్నా లేకపోయినా బట్ యాక్చువల్గా మన అందరిలో ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సంకల్పం నెరవేరాలంటే సంకల్పంలో మనమంతా భాగస్వాములు కావాలంటే దయచేసి మీరు కూడా ఓపిక ఉన్నంత వరకు పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకంటే ప్యూర్ ప్రాక్టికల్ ధ్యానం అనేటటువంటిది మాటలు ఎట్టి పరిస్థితులు కాదు. అందువల్ల ఓపిక ఉన్న వాళ్ళంతా దయచేసి మరి మీరు చేయండి. శేఖర్ దానికి మేనేజర్గా ఉన్నాడు పిఎంసీకి. లేదు ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పిరమిడ్ హౌస్కి వచ్చినట్లయితే మీ కౌన్సిలింగ్స్ కావాలన్నా డౌట్స్ ఇంకేమైనా ఉన్నా అన్నీ కూడా క్లియర్ చేయడానికి ఉంటే మేడం ఉంటారు, లేకపోతే మేము ఉంటాం.
కాబట్టి ప్రతి పిరమిడ్ చక్కగా మనం అంతా కూడా వాడుకోవాలి. అది గుర్తు చేయడం కోసమే ఇంత మంచి పిరమిడ్ ఇక్కడ ఉందని చెప్పడానికే సంవత్సరం మనం వార్షికోత్సవాలను పెడుతున్నాం. ఇట్లా మరొకసారి మనం అంతా కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని వీలున్నంత వరకు ప్రతి ఇంట్లో కూడా ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉండాలి. అలాగే మనమంతా కూడా పిఎంసీలో భాగస్వాములు ఎప్పుడైతే అయ్యామో పత్రిజీ కాన్సెప్ట్ అయినటువంటి ప్రపంచవ్యాప్తం కావటంలో మనం కూడా భాగస్వాములు అయ్యామని చెప్పని మరొకసారి గుర్తు చేస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మణి మేడం గారికి ఈ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రతిసారికి ఎవరికి ధ్యానరత్న బిరుదు ఇవ్వాలో, ఎవరికి బ్రహ్మ విద్వరిష్ట బిరుదు ఇవ్వాలో, ఎవరికి బ్రహ్మర్షి బిరుదు ఇవ్వాలో సార్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. మరి అదే కాలంలో మరి రాఘరోజుసారికి ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఆ సమయం, ఆ యొక్క సమయస్ఫూర్తి, సమయానికి తగు రీతిగా ప్రవర్తించడం అనేది వారికి పూర్తిగా తెలుసు కాబట్టి వారికి బ్రహ్మర్షి అనే బిరుదు వారికి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. మరి అద్భుతమైన పిరమిడ్ రుద్ర పిరమిడ్ అని చెప్పుకున్నప్పుడు ఏ పిరమిడ్ కట్టినప్పటికీ కూడా ఏ పిరమిడ్ అయినా కూడా అద్భుతమైనదే. మరి పత్రిజీ ఒకసారి చెప్పారు, ఎవరైతే పిరమిడ్ నిర్మాణం చేసి పిరమిడ్ వారి ఇంటిపైన కట్టుకుంటారో వారు ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుంటారని చెప్పేసి పత్రిజీ ఒకసారి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే పిరమిడ్ కట్టుకుంటారో వారందరూ కూడా ఆఖరి జన్మ అని చెప్పి ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకంటే పిరమిడ్ నిర్మాణం అనేది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం. ఎందుకంటే ఆ పిరమిడ్లో మరి కొన్ని సంవత్సరాల క్రితమే డాక్టర్ పాల్ బ్రంటన్ అనే ఆయన ఒక రాత్రి అంతా కూడా ఆ పిరమిడ్లో, ఈజిప్ట్ గిజా పిరమిడ్లో రాత్రల్లా కూడా ఉండి ఆయన ఎన్నో విశేషమైన పరిశోధన చేశాడు. ఆ పరిశోధన చేసి ఆయన ఒక సీక్రెట్స్ ఆఫ్ గిజా పిరమిడ్ అని ఒక బుక్ రాయడం జరిగింది. అఫ్కోర్స్ ఆ బుక్ నేను కూడా చదవలేదు అనుకోండి, అది ఇంగ్లీష్లో ఉంది. మరి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక నైటల్లా ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆయన ఆ గడిపినప్పుడు చాలామంది ఆ పిరమిడ్లోకి వెళ్ళేటప్పుడు ఆయన్ని భయపెట్టారు. ఆ పిరమిడ్లో దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మీరు ఉండలేదని చెప్పేసి భయపెట్టినప్పుడు ఆ దయ్యాలంటే భూతాలంటే వాటి సంగతి నేను కూడా తెలుసుకుంటానని చెప్పేసి ఆయన నైట్ అక్కడ ఉండడం. ఒక రాత్రి సడన్గా ఆయనకి మెలకు వచ్చిందట. మెలకు వచ్చి చూస్తే ఆ పిరమిడ్ ప్రాంగణం అంతా కూడా, అంటే పిరమిడ్ దాదాపుగా అది ఒక 6 నుంచి 7 ఎకరాల్లో ఉంటుంది. అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి గిజా పిరమిడ్ అతిపెద్ద పిరమిడ్ ఒక 7 ఎకరాల్లో వైశాల్యంలో ఉంటుంది. మరి ఎటు చూసినా దాదాపుగా చాలా పెద్దదైనటువంటి పిరమిడ్ నిర్మాణం అది. ఆ అర్ధరాత్రి లేచి చూసుకున్నప్పుడు ఆ పిరమిడ్ అంతా కూడా ఒక దివ్యమైనటువంటి గోల్డెన్ ఆరా, ఒక బంగారు వలయంలాగా ఒక కాంతి కనపడిందట. దాన్ని ఆయన ఇంకా చక్కగా వర్ణించడం జరిగింది. ఇంకా ఎన్నో ఆయన కలిగిన అనుభవాలన్నీ కూడా ఆ పుస్తకంలో రాయడం జరిగింది. తర్వాత ఆ పిరమిడ్, మరి ఆ పిరమిడ్కి ఉన్నటువంటి ఒక్కొక్క చిన్న రాయి, ఒక బండరాయి, అది మినిమం ఒక రాయి అనుకుంటే అది ఒక రాయి 1.5 టన్ను, 1.5 టన్ అండి ఒక రాయి సైజు. అంటే ఆ పెద్ద పెద్ద రాళ్ళు కనీసం 7-8 టన్నులు ఉన్నటువంటి రాళ్ళు కూడా అక్కడ వాడడం జరిగింది. చిన్న రాయి అనుకుంటే అది 1.5 టన్, పెద్ద రాయి అనుకుంటే 7 నుంచి 10 టన్నులు ఉన్నటువంటి రాళ్ళని ఆ నిర్మాణానికి వాడారట. మరి అంత పెద్ద రాళ్ళని మరి ఈ రోజున ఒక 100 కేజీలు 150 కేజీలు బరువునే మనం ఎత్తాలంటే మరి ఎంతమంది పనిచేస్తున్నారు ఇవాళంటే? కొత్తగా మనకి క్రేన్లు వచ్చినాయి. క్రేన్లు రావడం వలన ఆ 100 కేజీలు కూడా లిఫ్ట్ చేయడం అనేది ఈజీగా జరిగిపోతుంది. మరి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి ఆ పిరమిడ్ ఆ 1.5 టన్ అంటే సుమారుగా ఒక 1500 కేజీల బరువుని ఎత్తడం ఎలా సాధ్యపడుతుంది? ఆ రోజుల్లో క్రేన్లు లేవు, ఎలాంటి టెక్నాలజీ లేవు. మరి ఎలా వాడుంటారు అనుకున్నప్పుడు దాని మీద శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే, కొంతమంది యోగులు ఒక సమూహంగా ఏర్పడి ఆ బరువు ఉన్నటువంటి రాళ్ళన్నింటినీ కూడా ఆ బరువుని 1500 కేజీల బరువుని లేదా 10,000 కేజీల బరువుల్ని అన్నింటినీ కూడా జీరో స్థితిలోకి తీసుకొచ్చేసి, అంటే వాటిని జీరో స్థితిలోకి ఆ బరువునంతా కూడా రిమూవ్ చేసేసి జీరో స్థితిలోకి తీసుకొచ్చి లెవిటేషన్ అనేటువంటి ఒక విద్య ద్వారా ఆ రాళ్ళని పైకి ఆ గాల్లో లేపేసి ఆ పిరమిడ్ నిర్మాణం జరిగిందని చెప్పేసి కొంతమంది యోగులు చెప్తున్నటువంటి విషయం అనమాట. సో ఇంకా మరి ఆ గిజా పిరమిడ్కి ఉన్నటువంటి ఎంత శక్తి అయితే ఉందో మనం నిర్మించినటువంటి ఈ యొక్క పిరమిడ్లు కూడా అంతే శక్తి ఉంటుంది. ఎక్కడా కూడా ఆ డిఫరెన్సియేషన్ అనేది ఎలా అయితే ఒక సముద్రం
ఒక సముద్రం పెద్ద పరిమాణం ఉంటుంది. అంత పరిణామంలో ఉన్నటువంటి సముద్రంలో ఏ క్వాలిటీస్, ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఒక బిందు నీళ్ళతో బయట తీసుకొచ్చి మనం పెట్టినప్పుడు కూడా ఆ బిందు నీళ్ళలో అదే లక్షణాలు, అదే క్వాలిటీ ఎట్లయితే ఉండడం సంభవమో, అదేవిధంగా ఆ గీజా పిరమిడ్లో ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఇలాంటి పిరమిడ్లో ఉంటాయనేది ఎంత మాత్రం కూడా సందేహం కాదు. సో మరి ఈరోజు అద్భుతంగా ఈ యొక్క ద్వితీయ వార్షికోత్సవ వేడుక, శ్రీ పిరమిడ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మనం అద్భుతంగా జరుపుకున్నాం. మరి ఇంతసేపు దాదాపు 2 గంటల పాటు మీరందరూ ఇక్కడ సమయాన్ని వెచ్చించి ఇక్కడ వక్తలందరి యొక్క సందేశాలు విన్నందుకు మీ అందరికీ రుద్ర పిరమిడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ చక్కగా పండుగ రోజు అయినప్పుడు కూడా ఇక్కడికి అనుమతించినటువంటి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఈ యొక్క మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్. కింద మరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మరి ఆ భోజనాలని తీసుకుని అన్నదాత సుఖీభావ అని చెప్పి మనసులో అనుకుంటూ వెళ్ళవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్. చప్పట్లు. అదేవిధంగా మరి మానస సరోవరం ఆశ్రమ నిర్వాహకులు కళ్ళం రామిరెడ్డి గారిని సన్మానించవలసిందిగా బ్రహ్మర్షి రాఘవరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు సిహెచ్ గాంధీ గారిని సన్మానించవలసిందిగా బ్రహ్మర్షి నాగరావు గారిని. అంటే గట్టిగా చప్పట్లు మర్చిపోతున్నారు. నెక్స్ట్ బండి శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా. అలాగే మన పిఎంసి మార్కెటింగ్ చంద్రశేఖర్ గారిని కూడా సత్కరించవలసిందిగా. మన వెజిటేరియన్ మూవ్మెంట్ విజయవాడ వెజిటేరియన్ మూవ్మెంట్ క్లబ్ సాయి శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా బ్రహ్మర్షి రాఘవరావు గారిని కోరుతున్నాం. ఎవరు లేడీస్ అందరూ ఒక 5 నిమిషాలు ఆగండి. ఆడవాళ్ళందరూ ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలండి. థ్యాంక్ యూ. అలాగే బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ మేడం గారిని స్త్రీలందరూ కూడా సత్కరించవలసిందిగా, స్త్రీ శక్తి మొత్తం మణి మేడం గారిని కూడా.
మణి మేడం గారిని సత్కరించవలసిందిగా ముందు మొట్టమొదటిగా ఇంత కార్యక్రమాన్ని వారు నిర్వహించినందుకు వారి దంపతుల్ని పార్వతీ పరమేశ్వర్ లాంటి వారి దంపతుల్ని సత్కరించవలసిందిగా రామిరెడ్డి గారు కూడా పక్క నుంచోవాలి. ఎన్ఎన్ ప్రసాదరావు గారు రాఘరాజ్ సార్ పక్క నుంచోండి సార్. పురుష శక్తి స్త్రీ శక్తి సమానంగా ఉండాలి కదా. ఒకటే మణి మేడం గారు రుద్ర పిరమిడ్ వ్యవస్థాపకులు. గట్టిగా అందరూ క్లాప్స్. జై హో మణి మేడం గారు, జై హో అనండి. జై హో మణి మేడం గారు, జై హో మణి మేడం గారు, జై హో మణి మేడం గారు. ఉంది సార్, ఫోటో దిగాల, వీడియో వస్తుంది, ఫోటో ఉన్నా ఒకటి.